సమాధి చేయబడంటే సమాధిలో పెట్టబడాలి. ఆయన సమాధి చేయబడడం కూడా కాదు, పొరండ పెట్టాడు. ఆయన తొలిపించిన తోటలో ఆయన పొరండ పెట్టాడు. ఇక్కడ అనుమతి యేసేపు ఏం చేయాలంటే ఒక సమాధిని తొలిపించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సులువు సరిపోలేదని తెలిసి ఒక సరిపోలేదేమో అని వారు చుట్టుపట్టుకుని వస్తున్నారు. వచ్చినప్పుడు అక్కడ ఉన్న రోమా సైనికులు ఒక సైనికులు ఏమంటే ఆయన ఆల్రెడీ చనిపోయాడని చెప్తే వారి నమ్మక ఆ బల్లెం తీసుకుని ఒక పక్కన బల్లెం పుట్టుకుంటారు. అప్పుడు ఆయనలో మొత్తం రక్తం నీరు వచ్చేది కాబట్టి ఆయన చనిపోయాడని నిర్ధారించుకుని అప్పుడు చనిపోయాడని చెప్పేసి ఆ సిలువ నుంచి ఆయన దిప్పాలి. సో ఆ సమయంలో ఆ దిప్పినా కానీ మరి యేసు ప్రభు శరీరంలో పెట్టడానికి ఎక్కడ ఏదీ లేదు. రోమా సాంప్రదాయ ప్రకారము సులువు మీదే వెళ్ళాలి. యేసు క్రీస్తు ప్రభు చెప్పిన వాక్యంలో చెప్పిన ప్రకారం ఆయన ఎముకలు ఏది కూడా వినడానికి వీల్లేదు. వారు దొంగల ఎముకలేమి ఇరగబట్టబడ్డాయి. కానీ యేసు ప్రభు యొక్క ఎముకలు ఎరుకోవడానికి వచ్చినప్పుడు ఆ సైనికులు ఒక చెప్పాడు ఆయన చనిపోయాడు ఆల్రెడీ, ఆయన కొట్టడానికి వీల్లేదని చెప్పినప్పుడు ఆయన కొట్టరు. కానీ ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు, అరమతయ్యపు యేసేపు. ఆ యేసేపు బాగా ధనం ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడు, పలుకుబడి ఉన్నవాడు. ఆ వ్యక్తి వచ్చి పిలాతు దగ్గరికి వెళ్ళి పిలాతు దగ్గర ఒక పర్మిషన్ తీసుకుంటాడు. నా యేసు ప్రభువుని మీరు అప్పగించండి, నాకు నేను తీసుకెళ్లి నేను సమాధి తోటలో పెడతానని. సో అక్కడ ఆ పిలాతు తీసుకోవడం పిలాతు దగ్గరికి వెళ్ళి అడగడం ద్వారా ఆయన ఈ యేసు ప్రభు యొక్క ఆ దేహాన్ని ఆ బాడీని ఆయనకి అప్పగించాడు. అప్పగించినప్పుడు ఆయన తొలిపించిన సమాధిలో తీసుకువెళ్ళి ఆ సమాధిలో యేసుక్రీస్తు ప్రభుని పెడతారు. పెట్టిన తర్వాత కూడా వీరందరూ కూడా ఒక ఏంటంటే యేసుక్రీస్తు బతుకున్నప్పుడు ఏం చెప్పాడంటే నేను 3వ దినాన లేస్తాను, నేను మరణిస్తాను, సమాధి చేయబడతాను, తిరిగి లేస్తాను, 3వ దినాన్ని లేచిపోతానని చెప్పి యేసు ప్రభు ప్రకటించాడు. ప్రకటించినప్పుడు యోధా మత నాయకులు అక్కడ ఉన్న ప్రధానులు యోధా మత నాయకులు ఏం చేశారంటే అరే ఈయన అట్లా ప్రకటించాడు కదా, అప్పుడు ఈయన్ని ఈ శిష్యులు ఎత్తుకుపోతారేమో, ఎత్తుకుపోయి మరలా ఈయన తిరిగి లేచారని వాళ్ళే చెప్తారేమని వారు భయపడి పిలాతు దగ్గరికి వెళ్ళి మళ్ళీ వారు అందరూ అడుగుతారు, అయ్యా ఈ వంచకుడు అని చెప్తాడు. ఆ మాట చాలా భయంకరంగా ఉంటుంది. సో ఈ వంచకుడు బతుకున్నప్పుడే 3వ దినాన్ని లేస్తానని చెప్పాడు. లేస్తానన్న దేవుడు యేసు ప్రభు చనిపోయాడు ఇప్పుడు. కాబట్టి ఈయన తిరిగి లేస్తాడంటే నమ్మకం మాకైతే లేదు. కానీ మేమేం చేస్తామంటే ఈ సమాధానం భద్రం వస్తాం, లేదా ఒకవేళ మరణించిన వ్యక్తిని శిష్యులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయి ఆయన లేచిపోయాడు అని చెప్తే ఆ ప్రజలందరూ కూడా నమ్ముతారని చెప్పేసి ఒక అబద్ధము సృష్టించి అక్కడ ఉన్న సైనికులకి వారు కొంత ద్రవ్యం ఇచ్చి వారు అక్కడ సైనికులు కొనేస్తారు మనం. అప్పుడు కొనేసి అక్కడ సమాధిని భద్రం చేయమని చెప్పేసి అక్కడ ఆయన పిలాతు చెప్తాడు. వారు సీల్ కూడా వేస్తారు సమాధి. అక్కడ కొంతమంది వ్యక్తులు కూడా పెడతారు ఆ సమాధిలో వచ్చి ఎవరిని ఎత్తుకోకుండా, యేసు ప్రభుని ఎత్తుకోకుండా. మీరు ఒకసారి ఆలోచించండి, సిలువ వేసినప్పుడు అక్కడ ఎవరు లేరు శిష్యులు, అవునా? సిలువ వేసినప్పుడు ఎవరైనా ఉన్నారు అక్కడ శిష్యులు? ఎవరు లేరు. ఒక యోహాను తప్ప ఎవరు లేరు, అందరూ పారిపోయారు. ఎందుకు? మరణ భయం చేత. ఆయన్ని వేసి సిలువలు వేసినప్పుడు ఈడు కూడా పోటుకుంటారు అని చెప్తే ఏ లెక్క మమ్మల్ని పోడుతారని చెప్పేసి శిష్యులు అందరూ పారిపోయారు. సిలువ దగ్గర ఎవరు లేరు. అటువంటి పారిపోయిన శిష్యులు యేసుక్రీస్తు ప్రభుని ఎలా ఎత్తుకుపోతారు? ఒకసారి ఆలోచించండి. ఈ వీళ్ళు సృష్టించారు, అబద్ధాన్ని సృష్టించారు. ఏమంటే ఆయన లేస్తాడనే విషయం తెలుసు. అంటే శిష్యుల కంటే ఎక్కువగా ఎవరి నెంబర్ తెలుసా? యూదుల నెంబర్. శిష్యుల కంటే ఎక్కువ ఎవరి నెంబర్ తెలుసా? యూదుల నెంబర్. ఇప్పుడు కూడా అన్యులే ఎక్కువ నమ్ముతారు. మీకంటే ఎక్కువగా నమ్మేది అన్యులే. మీరు ప్రతిరోజు ఆదివారం చచ్చిపోతారు, కానీ మీకంటే ఎక్కువగా నమ్మేది యేసుక్రీస్తు ప్రభు కార్యం చేస్తారని చెప్పేసి నమ్మేది వాళ్ళే. నాకు చాలా మంది హిందూస్ ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా పని అవ్వకపోతే బ్రదర్ మీకు కొంచెం ప్రార్థన చేస్తారా అని అడుగుతారు. ఎందుకు తెలుసా? మన మీద విశ్వాసం. మనకు విశ్వాసం ఉండదు. మనకి బలహీనత డాలర్ పరిగెత్తిపోతాం, ఒక కష్టం వస్తే వేరే రోజు పరిగెత్తిపోతాం. కానీ ఇక్కడ హిందువులు దేవుని ఎరగని బిడ్డలు వచ్చి అయ్యా కొంచెం ప్రార్థన చేయగలుగుతావా అని అడుగుతుంటారు. ఇక్కడ యూదులు కూడా అదే చేశారు. యూదులు కూడా నమ్మకం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు తిరిగి లేస్తాను 3వ దినాన్ని, కానీ లేచినాడైనా. కానీ లేచినప్పుడు వీళ్ళు శిష్యులు ఎత్తుకోరని చెప్పేసి చెప్పొచ్చు అని చెప్పేసి వారు ఒక పన్నాగం పని వారి పిల్లల దగ్గర నుంచి వారు తీసుకుని వచ్చి సమాధిని భద్రం చేస్తారు. ఒకసారి ఆలోచించండి, ఆ రాయి చాలా బరువైన రాయి అంట. చాలా బరువైన రాయి దాని మీద వేయబడింది, పెట్టబడింది. మన సమాధులు ఉండవు. మీరు సోతే జెరూసలేంలో ఉన్న సమాధులు వేరుకుంటాయి. అది ఒక కొండ గుహలా ఉంటుంది. అది లోపల కంటే వెళ్ళాలి, బెట్లు ఉంటాయి, లోపల కంటే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ సమాధి పెడతారు. ఆ ముందు వచ్చిన తర్వాత డోర్ దగ్గర ఒక రాయి పెట్టబడుతుంది. అంటే అంత పెద్ద సమాధి. అంటే సమాధి అంటే ఇంచుమించు ఇంత ఉండదు. మీకు పిరమిడ్స్, మీకు ఐగుప్తులో పిరమిడ్స్ అని ఏంటి తెలుసా? సమాధులు అవన్నీ పెద్ద పెద్ద ఎత్తుగా కనబడతారు. సమాధి చాలా పెద్దగా కట్టుకుంటారు వాళ్ళు. అవన్నీ పిరమిడ్స్ అంటే కూడా ఐగుప్తులోనే ఎక్కువ పిరమిడ్స్ అన్ని కూడా సమాధులు.
అంటే వారి సమాధులు అంటే చాలా పెద్దగా ఉంటాయి. మనలా చూసేది ఇటువంటి సమాధి అనుకుంటారేమో, ఇటువంటి సమాధులు కాదు. అక్కడ ఆయన ప్రభు పెట్టిన సమాధి చాలా పెద్దది. టోంబ్ ఆఫ్ గార్డెన్ అని చెప్తున్నారు. అక్కడ ఆ ప్రాంతంలో ఇప్పుడు ఆరాధనలు జరుగుతాయి. అక్కడ యెరూషలేములో అక్కడ ఆరాధనలు జరుగుతాయి. అక్కడ అందరూ అనేక మంది ప్రజలు చూడడానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆరాధనలు జరుగుతాయి. సో ఇక్కడ నేను చెప్పిన అంశం ఏంటంటే, ఇక్కడ శిష్యులు, పారిపడిన శిష్యులు ఎలా చేస్తూ ప్రభు యొక్క దేహాన్ని ఎత్తిపోతారో ఎత్తుకెళ్ళారు. కానీ ఇక్కడ రాయి పెట్టబడింది, భద్రం చేయబడ్డారు. కానీ యేసుక్రీస్తు ప్రభు లేచిపోయాడు. లేచి ఆయన సమాధిని గెలిచాడు, సాతాన్ని ఓడించాడు, పాపం మీద విజయము అనుగ్రహించాడు. కాబట్టి ఉదయకాస్తంలో మనం కొన్ని 3 రుజువులు మీకు తెలియపరుస్తాను. 3 రుజువులు ఏంటంటే ఆయన యొక్క ఖాళీ సమాధి. మత్తయి సువార్త 28:12-15 మీరు చూస్తే, అంటే యేసు తిరిగి లేచాడా లేదని ఎవరైనా మీకు ఎవరైనా చెప్తే మాత్రం యేసు లేచాడు అని ఖచ్చితంగా చెప్పడానికి ఈ వచనం మీరు దగ్గర పెట్టుకోండి. ఏంటి? కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికుడు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. ఇక్కడ చాలా ఇక్కడ ఏం చెప్తున్నాడు? అక్కడ అబద్ధ సాక్ష్యాన్ని వారు సృష్టిస్తున్నారు. ఏమిటంటే ఆయన శిష్యులు ఎత్తుకోవాలని చెప్తున్నారు. ఎత్తుకోవాల్సిన పని ఎవరికి లేనే లేదు. శిష్యులు భయపడుతున్నారు. అప్పటికే శిష్యులు మరణభయంలో ఉన్నారు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు. యేసు ప్రభు లెగుస్తాడా లేదనే వారే సందేశంలో ఉన్నారు. కానీ యూదులకు మాత్రం సందేశం లేదు. ఆయన తిరిగి లేస్తాడని చెప్పారు కాబట్టి లేస్తాడని విశ్వాసంతో ఉన్నారు. ఆయన మొట్టమొదటి సూచన ఏంటంటే ఖాళీ సమాధి. రాసి పెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు లేచడానికి గుర్తు ఏంటంటే ఆయన ఉన్న ఖాళీ సమాధి. ఇప్పుడు కూడా ఖాళీగా ఉంది. ఇప్పటికి కూడా ప్రపంచంలో ఖాళీగా ఉన్న సమాధి అంటే అదొకటే. రెండవది మనం చూస్తే యోహాను సువార్తలోనే 20:19 మనకు కొంత విశిష్యులు కనపడుతుంటారు. యోహాను సువార్త 20:19. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగకని వారితో చెప్పారు. ఇక్కడ మొట్టమొదటి ఖాళీ సమాధానం చెప్పాను. రెండవది శిష్యులు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరణించినప్పుడు శిష్యులు ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచినప్పుడు శిష్యులు కూడా లేరు. వారు భయంలో ఉన్నారు. వారందరూ కూడా ఇటువంటి రూమ్ లోకి వచ్చేసి డోర్లన్నీ వేసేసుకుని వారు భయంతో చూస్తూ ఉన్నారట. భయంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ మధ్యలోకి ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఈ డోర్లను బంద్ చేసి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యాడు అనుకోండి, మీరు అందరూ భయపడి చచ్చిపోతారు కదా. సో వారు కూడా శిష్యులు కూడా భయం కలిగింది. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు కూడా చాలా మంది ఆయన గుర్తుపట్టలేదు. సో అక్కడ శిష్యులు సాక్షులుగా ఉన్నారు, ప్రత్యక్ష సాక్షులు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడని ఒకటి ఖాళీ సమాధి. యేసుక్రీస్తు ప్రభు లేచాడా లేదా? లేచాడా? మీరు ఎవరైనా అడిగితే చెప్పగలుగుతారా? ఖాళీ సమాధి ఇప్పుడు ఖాళీ ఉందని. రెండోది చెప్పాలి, శిష్యులు వారందరూ వంటిగా వారి మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. వారు ప్రత్యక్షంగా చూశారు. శిష్యులు చూసి ఇప్పుడు శిష్యులు సువార్త ప్రకటించారు. యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటించారు. అప్పటి వరకు భయపడిన శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రకటించడం ప్రారంభించారు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేవడం ఇప్పుడు వీళ్ళు చూశారు శిష్యులు. కాబట్టి వాళ్ళంటే భయం పోయింది. ఇప్పుడు అప్పటి వరకు వారు భయపడ్డారు. శిష్యులందరూ కూడా ఏం చేయరు, భయపడ్డారు. అరే మమ్మల్ని కూడా చంపేస్తారేమో, మేము కూడా చచ్చిపోతామేమో అని భయం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిపోవడం వారు చూశారు. అయ్యో మేము కూడా చచ్చిపోతాం, తిరిగి లేచిపోతాం. అంతేనా? మరణం అంటే అంతేనా? మరణం అంటే అంతేనా? అరే సరిపోతే యేసు ప్రభు తిరిగి వచ్చాడు కదా, మనం కూడా లేచిపోతాం, దేవుడు సువార్త ప్రకటిద్దాం, యేసుక్రీస్తు ప్రకటిద్దాం అని చెప్పి శిష్యులందరూ కూడా ఆయన చూసిన ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వారందరూ కూడా అంత సాక్షులుగా మార్చిపోయారు. ప్రతి ఒక్క శిష్యుడు కూడా ఆయన కొరకు అంత సాక్షులుగా సరిపోయిన వారే, ఒక్క యోహాను తప్ప. యోహాను కూడా నూనెలో వేస్తారు, వేడి నూనెలో వేస్తారు యోహానుని. తర్వాత ఆయన నూనెలో కూడా సరిపోలేదు. తలసల మాడుతున్న నూనెలో వేసినప్పుడు ఆ నూనెలో వచ్చి మరలా బయటపడాడు. ఆయన తీసుకెళ్ళి ఆయన పద్మాస దీపంలో ఆయన పెట్టారు. అంటే పద్మాస దీపం అంటే చుట్టూ నీళ్ళు ఉంటే మధ్యలో స్థలం ఉంటుంది, ఆ స్థలంలో విడిచిపెట్టారు. సో ఆయన దేవుని యొక్క దర్శనం చేత ఆయన ప్రకటన గ్రంథం రాసింది. యోహాను బతుకున్నాడు కాబట్టి ఈ రోజు రెండవ రాకడ గురించి మనం తెలుసుకోగలం.
యోహాను ఒకవేళ పద్మాసు దీపంలో యేసు ఉండకపోతే ఈ రోజు ప్రకటన గ్రంథం గురించి మనకు మర్మం తెలుసుకునేది కాదు. మనం ఎప్పుడు కూడా యేసు క్రీస్తు యొక్క మర్మం తెలుసుకుంటూ ఉండేవారు కాదు రెండవ రాకడ గురించి. సో ఇక్కడ శిష్యులు ప్రత్యక్ష సాక్షులు. మొట్టమొదటి ఖాళీ సమాధి, రెండోది ప్రత్యక్ష. ఎందుకు సరిపోతారు? అప్పటి వరకు సరిపోతామని భయపడి పాల్పడిన శిష్యులు ఇప్పుడు క్రీస్తుని ప్రకటిస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? యేసు క్రీస్తు ప్రభు తిరిగి లేచిపోయాడు కాబట్టి వారికి ధైర్యం వచ్చేసింది, వారికి ఒక నిరీక్షణ కలిగింది. ఏంటంటే ఓకే, మరణం అంటే ఇంతేనా అంటే యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి పునరుద్ధరణ వచ్చాడు, మేము కూడా చనిపోయి కానీ తిరిగి లేచిపోతామని వారికి గొప్ప నిరీక్షణ కలిగి వారు పరిచయం ప్రారంభించారు. ఇక యూదుల్లో, రోమ సామ్రాజ్యంలో అందరూ కూడా యేసు నిజమైన దేవుడు, యేసు రక్షకుడు అని యేసు గురించిన వార్త ప్రకటించడం ప్రారంభించారు. అందరూ కూడా ఏం చేయాలంటే యేసుని విశ్వసించారు. అనేక మంది వీరులు కూడా, అనేక మంది కూడా 12 మంది శిష్యులు కూడా సాక్షులుగా మరణించారు. ఎవరు కూడా సహజ మరణం ఎవరు కూడా పొందలేదు. ఏంటి కారణం తెలుసా? యేసు క్రీస్తు ప్రభు మరణించాడు, తిరిగి లేచిపోయాడు ఒక గొప్ప నిరీక్షణ వాడు చూశారు కాబట్టి క్రీస్తు కొరకు మేము చనిపోయిన పర్లేదు, మేము లేచిపోతామని గొప్ప ఆలోచన కలుగుతున్నారు. అందరూ కూడా ఈ 12 మంది కూడా 12 రకాలుగా మరణాలు మరణించారు. వాళ్ళు పేతురు సిలువ అడ్డ కిందకి తల కిందగా వేసుకుని మరణించాడు. చాలా మంది శిరఛేదన చేయబడ్డారు, చాలా మంది బలితో పోటీ పడిచారు. అనేక మంది భయంకర మరణాలు 12 మంది 12 రకాలుగా మరణించారు. కాబట్టి ఈ రోజు ప్రపంచం యావత్తు కూడా సువార్త విస్తరించింది. వారు సాక్షులు. నువ్వు సాక్షిగా ఉన్నావా? ఖాళీ సమాధానం చూసని చెప్తున్నావు, వారు ప్రత్యక్షాలుగా ఉన్నావు. మనము క్రీస్తు గురించి ప్రకటిస్తున్నామా? ప్రత్యక్ష సాక్షులు ఎవరంటే శిష్యులుగా మారుతారు. మూడో గురించి చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 20:15 ఇది ఆల్రెడీ నేను చెప్పేసాను. 20:15 ఒకసారి హతసాక్షులు, ప్రత్యక్ష సాక్షులు రెండు గురించి చెప్పలేను. హతసాక్షులు చెప్పాను, ప్రత్యక్ష సాక్షులు. క్రీస్తుని వారు కళ్ళారా చూశారు, వారితో ప్రభు యొక్క దర్శనాలు చూశారు, వారి యొక్క అద్భుతాలు చూశారు, ప్రభుతో ఉన్నారు, ప్రభు పంచిపెట్టిన ఆహారం తిన్నారు. వారితో ఉన్న శిష్యులందరూ కూడా క్రీస్తు నిహరంలో ప్రకటించారు. క్రీస్తుని కూర్చున్న వార్త నశించుతున్న వారికి వెళ్తారు కానీ రక్షించబడుతున్న వరకు మహా శక్తి అయి ఉన్నది, గొప్ప శక్తిగా మన వాక్యం ప్రారంభిస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాలంలో 3 అంశాలు అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే, ఖాళీ సమాధి, యేసు తిరిగి లేచాడని చెప్పడానికి ఒక సాక్ష్యం ఏంటంటే ఖాళీ సమాధి. రెండోది సాక్షులు, మూడోది హతసాక్షులు. సాక్షులు శిష్యులే, హతసాక్షులు కూడా శిష్యులే. కాబట్టి మనం కూడా మరి ప్రభు కొరకు సాక్షులుగా నిలబడడానికి దేవుడు ప్రభు చూపించగలరు. అందరూ తలవంతాం, కలుగుద్దాం. ప్రభువులు ఒకసారి ప్రభు మీ కొరకు మేము సాక్షులుగా ఉంటామని ఒక తీర్మానంతో ఈ రాత్రి ఈ సాయంకాలంలో మనం ఇక్కడికి తిరిగి వెళ్తాం. పరిశుద్ధులైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు సమాధిలో లేదైనా తిరిగి లేచారు. అయినా శిష్యులు ఏ శిష్యులు అయితే భయపడ్డారో ఆ శిష్యులు నైనా మీ కొరకు సాక్షులుగా మారారైనా, మీ గురించి ప్రకటించారు. నైనా అనేక మందిని మీ వైపు త్రిప్పారు ప్రభు, అనేక మందికి సువార్తను ప్రకటించారు. నైనా అనేక మంది ప్రభు మీ వార్తను ప్రకటించి అనేక మంది ప్రభు శిష్యులుగా మార్చారయ్యా. నైనా అనేక మంది శిష్యులు హతసాక్షులుగా మార్చారు ప్రభు. వారు మీ కొరకు హతసాక్షి అయిపోయిన ప్రభు. ఎందుకంటే మీరు లేచారు కాబట్టి, మీరు సమాధానం లేరు కాబట్టి, మీరు తిరిగి లేచిన దినం కాబట్టి. వారు మిమ్మల్ని ఎప్పుడైతే చూశారో, ప్రత్యక్ష సాక్షులుగా చూశారో, వారి జీవితంలో ప్రభు మీ కొరకు హతసాక్షులు కావడానికి కూడా ఇష్టపడ్డారు. నేను మీకు స్తోత్రాలు. ఈ 3 రుజువులు మీరు లేచారని, మీరు ప్రపంచంలో ప్రభా ఒక్కడ మాత్రమే జయశీలుగా లేచేవాడు ప్రపంచం అంతా తెలుసుకున్నట్లు సహాయం దయచేయండి. మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తూ ఈ పునరుత్థాన సందేశం, ఈ పునరుత్థాన దినంలో ప్రభావ మమ్మల్ని ప్రవేశపెట్టి మీ సంతోషాన్ని, మీ సమాధానాన్ని, మీ ఆనందాన్ని మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు. మీ పునరుత్థాపు ఆశీర్వాదంతో మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనం సమయానికి వచ్చాం. అందరము దేవుని సన్నిధిలో ఉన్నాం. మన మంచి వాక్యం ఈరోజు దేవుడు ఖాళీ సమాధి, దేవుడు సమాధిని గెలిచి లేచినది దినం. దేవునికి వందనాలు. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం చేసుకుంటాం మనం అందరం కలిసి.
పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ నమ్మకమైన ప్రభువా, నీ ఘనమైన నామన కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా మా దేవా. ఈ యొక్క ప్రభువా, ఈ దినము మీరు ప్రభువా 3వ దినాన్న సమాధిని గెలిచి ప్రభువా మీరు ముచ్చుందులై లేచి అనేకులకి మీరు కనిపించినట్లుగా చూస్తున్నాం తండ్రి. 12 మంది శిష్యులే ప్రభు మీతో పరిచయం చేసినటువంటి బిడ్డలు ప్రభు. నా తండ్రి, దేవుడు లేచాడంటే ప్రభు నమ్మలేకపోయారు. కానీ ఈ రోజున ఈ దినాన్న కూడా ప్రభు మేము కూడా ఆ పరిస్థితిలో ఉంటున్నారేమో కొంతమంది బిడ్డలైతే ప్రభు మీ మీద నమ్మకోకుండా, నా తండ్రి మిమ్మల్ని ఆశ్రయించుకోకుండా, తండ్రి తోమ అయితే ప్రభు ఆ ఏళ్లలో నా యొక్క గాయములలో పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మనని తెలియపరిచాను. అయ్యా, ఎంత గొప్ప ధన్యతనైనా మరి మీరు ఎంత గొప్ప దేవుడు. నా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నా తండ్రి నీకే స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఈ యొక్క సందేహాన్ని అందించినటువంటి మీ దాసుని బట్టి ప్రత్యేక వందనాలు. ఆయన మరి ప్రభువా, మరి ఎంతమంది ఇంతవరకు ప్రభువా ప్రార్థన చేసిన ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని, పాటలు పాడినటువంటి ప్రతి బిడ్డని, నా ప్రభువా నా తండ్రి సాక్ష్యం చెప్పిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీకు వందనాలు. జగల తండ్రి నీకే స్తోత్రములు. నాయన కృప చూపించండి, బలపరచండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం మా రాజా. నా తండ్రి, ఈ యొక్క ప్రభు మరి ఈ యొక్క దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ఎంతో మంది ఇంకా బిడ్డలు రాలేకపోయారు ప్రభు. మరొక తరుణము మేమందరం వారితో కలిసి మేము ప్రభు మిమ్మల్ని తండ్రి ఆరాధించే కృప మాకు దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దయగల ప్రభు నీకే స్తోత్రాలు. కృప చూపించండి, బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా నిలబడి మరి కోయిలు పాట పాడుతుండగా మన కానుకలు స్వీకరించాం. ఒక కానుకల పాట పాడుతుంటారు, మనం అందరూ నిలబడదాం. మీరు ప్రత్యేకమైనటువంటి కానుకలు ఆయన మరి ఈస్టర్ పండుగ కన్నా ప్రత్యేకంగా మీరు దేవునికి కృతజ్ఞతగా చెల్లించాలని ఆశ కలిగినటువంటి వారు ముందుకు వచ్చి మరి చెల్లించవలసిందిగా మనం చేస్తున్నాం. ఆయన ఎంతగానో ప్రేమించి ఇచ్చినటువంటి ఎంతగానో దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడని. ఓకే, పాడుకోండి. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయము పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయము పఠించెదము. సమాధి మూసిన రాయి దోషను పరులేని. చూడు సమాధి మూసిన రాయి దోషను పరులేను. అనువేసిన ముద్ర కావలి నిలచి దైవసుని ముందు. అనువేసిన ముద్ర కావలి నిలచి దైవసుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయము పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయము పఠించెదము. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు దేవుడు చేసిన సహాయం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా, ఎవరు మరి తొందరపడి వెళ్ళిపోవద్దు. అందరికీ కూడా మరి భోజనం ఏర్పాటు ప్రేమ ఎందు ఏర్పాటు చేస్తాం. మరి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని మనం చేస్తున్నాం.
కొంతమంది మేము ప్రకటించాము, ఎవరైనా మీరు ప్రేరేపణిస్తే మీరు ఈ భోజనాల ఖర్చుని ఎవరైనా ఇవ్వాలనుకున్నప్పుడు కొంతమంది బిడ్డలు ఇస్తర్లో కొంతమంది తీసుకొచ్చారు. కొంతమంది మరి సుధా బాబుజీ వాళ్ళు చికెన్ స్పాన్సర్ చేశారు. మరి కొంతమంది బిడ్డలు ఇంకా నూనె ప్యాకెట్లు తీసుకొచ్చారా.